సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ యుద్ధాల ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో కాస్త డీటెయిల్గా చూద్దాం మాధవిరెడ్డి గారు. 22 క్యారెట్స్ ఆర్నమెంట్ అయితే 10 గ్రామ్స్ 1,28,650 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ అయితే 1,43,300 రూపాయలు ఉంది. సిల్వర్ కేజీ 2,26,500 ఉంది. సో సిల్వర్ అయితే ఆల్మోస్ట్ 50% పడిపోయింది. మొన్న డిసెంబర్ జనవరి ఆ టైంలో అయితే సిల్వర్ అరాచకం 4,20,000 వరకు 4,30,000 వరకు వెళ్ళింది. ఇదిగో అదిగో 5 లక్షలకు వెళ్ళిపోతున్నట్టు కూడా అందరూ అనుకున్నారు. బట్ మొత్తానికి యుద్ధాల నేపథ్యంలో 2,26,000 వచ్చేసి సగానికి 50% డ్రాప్ అయింది. అదే విధంగా గోల్డ్ కూడా 1,80,000 ఉండింది. ఒక 2 లక్షలకు వెళ్ళిపోతుంది అనుకున్నాం. మొత్తానికి ఈ యుద్ధాల డిస్టర్బెన్స్ వల్ల ప్రస్తుతానికి 1,40,000 వచ్చింది. ఈ టీవీలో వార్తలు అక్కడ ఇక్కడ టైటిల్స్ రకరకాలుగా ఉన్నాయి. బంగారం త్వరలో 1,00,000 రాబోతోంది, మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటూ కూడా ఏవో రకరకాల వస్తున్నాయి. నిజంగానే బంగారం 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుందా? ఒకవైపు యుద్ధాలు, మరోవైపు స్టాక్ మార్కెట్స్ లో నష్టాలు. బట్ అయినా కూడా ఎక్కడా కూడా బంగారం వెండి ధరల్లో పెద్దగా కదలిక లేదు. రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి తప్ప ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఎందుకు ఇక్కడ సీన్ రివర్స్ లో ఉంది అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా గోల్డ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. 1,93,000 అండి పీక్ అది గోల్డ్. అక్కడ నుంచి ఇప్పుడు 1,35,40 అంటే దాదాపుగా 30% గోల్డ్ పడడం అనేది ఇంత తక్కువ టైంలో ఎవరు కూడా చూసుండరు. సో దీని వల్లే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇక 1,30,000 35,000 కనిపిస్తోంది కదా, ఇక త్వరలో 1,00,000 రూపాయలు అది వచ్చేస్తుందా అని మా దగ్గర కూడా చాలా మంది మేడం కొనుక్కోవచ్చా, లేకపోతే ఇంకా ఆగుదామా, ఆగి మళ్ళీ 1,00,000 రూపాయలు అయిన దగ్గర లేకపోతే 1,20,000 దగ్గర కొనుక్కుందామా అన్నట్టుగా చాలా మంది ఈ గోల్డ్ విషయంలో అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారండి. అసలు ఫస్ట్ ఏంటంటే అసలు యుద్ధాలు పెరుగుతూ ఉంటే గోల్డ్ పెరగాలి, బట్ అది ఎందుకు రివర్స్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు క్రూడ్ ఆయిల్ పెరుగుతుందండి. ఈ యుద్ధాల వల్ల ఏం జరిగింది? క్రూడ్ ఆయిల్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అంటే ధరలన్నీ పెరుగుతాయి. ధరలన్నీ పెరిగిన తర్వాత ఏ కంట్రీ అయినా ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందో అప్పుడు గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ రెండు ఈవెంట్లు జరిగాయి. మనకి క్రూడ్ ఆయిల్ పెరిగింది $110, అలానే $115 పర్ బ్యారెల్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ నెమ్మదిగా అన్ని ధరలు మనం చూస్తున్నాం కదా, గ్యాస్ పెరిగింది. ఇంకా మీరు త్వరగా చూస్తూ ఉంటే నిన్నే మేము ఏదో కార్ షోరూమ్ కి వెళ్తే అక్కడ ఒక బోర్డు అనమాట, April 1 నుంచి కార్ ప్రైజెస్ అన్ని పెంచుతున్నాం, ఎందుకంటే రా మెటీరియల్ పెరిగింది. అలానే ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక కొత్త చార్ట్ ఇచ్చేసారు, ఇక మా పెయింట్స్ అన్ని కూడా పెరిగిపోతున్నాయి. అలానే మనకి ఏవియేషన్, మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉంటే మీ టికెట్స్ ఫ్లైట్ చార్జెస్ కూడా విపరీతంగా పెరుగుతాయి. వాళ్ళు కూడా ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పెరిగింది కదండి రేట్. మనకి ఇప్పుడు ఇది అన్ని ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆ క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి అంటే దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా పెంచుతారు అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి మీకు ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రైస్ చార్ట్ మారిపోతుంది. ఏది కొనుక్కోవాలన్నా మీకు ప్రైస్ చార్ట్ మారిపోగానే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించడం అనేది, ఇప్పుడు అలానే ఫెడ్ రేట్ ఇప్పుడు తగ్గిస్తుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో వాళ్ళైతే ఇప్పటికప్పుడే ఫెడ్ రేట్స్ తగ్గించకపోవచ్చు, ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి తగ్గించకపోవచ్చు. అందుకని ఏమవుతుంది అంటే ఈ గోల్డ్ రేట్స్ పడిపోతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ బేస్డ్ ఆన్ దీస్ ఈ ఇన్ఫ్లేషన్ చుట్టూ, తర్వాత క్రూడ్ ఆయిల్ చుట్టూ తిరుగుతుందండి. బట్ మేబీ ఇప్పుడు మీకు గోల్డ్ ప్రైజెస్ మీకు తగ్గుతూ ఉన్నట్టు కనిపించినా ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే మళ్ళీ గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. బట్ దానికి కొంచెం టైం పడుతుందండి. బట్ డెఫినెట్లీ ఇది జస్ట్ పాజ్ అనే చెప్పొచ్చు. ఎవరైతే గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మేబీ ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ. స్ట్రాగరింగ్ గా ఇప్పటి నుంచే మీరు కొంత కొనాలి అనుకుంటే ఈ ప్రైస్ లో ఒక 1,35,000 1,40,000 ప్రైస్ లో కొనండి. ఇంకా తగ్గింది అంటే 1,30,000 1,20,000 ఇంకా వచ్చింది అంటే మీరు అక్కడ కూడా కొంచెం బై చేయడం అనేది ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది కరెక్షన్ మాత్రమే, ట్రెండ్ రివర్సల్ కాదు. గోల్డ్ ట్రెండ్ ఇంకా బేరిష్ లోకి వెళ్ళిపోయింది అలా ఏం అనుకోకండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ కరెక్షన్. ఇక్కడ మనకి గోల్డ్ అనేది ఎప్పుడైతే
ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో ఏదైనా అన్సర్టనిటీ ఉంది అంటే గోల్డ్ పెరుగుతుందండి. అసలు ఇప్పుడే సిచ్యువేషన్ బాగాలేదంటే మీరు ఏం చేస్తారు? గోల్డ్ అమ్మేస్తారు. మరి ఫ్యూచర్ బాగాలేదు అంటే భయపడుతూ ఉంటే గోల్డ్ కొంటాము. అసలు ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదంటే ముందు మనం అమ్మేది ఏంటి? గోల్డ్. ఇప్పుడు మొత్తం వరల్డ్ లోనే అది జరుగుతుందండి. అందరూ కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఈ కరెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు మీరు మార్కెట్స్ అన్ని డౌన్ అయ్యాయి, ఇప్పుడు మీరు అమ్మగలరా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ అమ్మగలరా? ఏది అమ్మడానికి ఏమీ లేవండి. ఉన్నది ఒకటే గోల్డ్. దాన్నే వాళ్ళంతా కూడా దీన్నే మేము ఏమంటామంటే లిక్విడిటీ డ్రివెన్ ఫాల్ అంటాం. అంటే లిక్విడిటీ కోసము మనీ కావాల్సి వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా ఏదైతే అమ్మగలిగేది ఉంటుందో అందుకనే అన్సర్టనిటీస్ లో గోల్డ్ ని పెట్టుకుంటారు. ఏది మనకి అవైలబుల్ గా లేకపోతే గోల్డ్ అమ్మైనా మన అవసరాలు తీర్చుకోవచ్చు కాబట్టి గోల్డ్స్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చేసిందండి. ఇప్పుడు అందరూ కూడా ఈ గోల్డ్ ని సెల్లింగ్ అనేది చేస్తున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, లిక్విడిటీ మెయింటైన్ చేయాలి, క్యాష్ కావాలి అనుకుంటే గోల్డ్ ఒక్కటే వాళ్ళకి మార్గం కనిపిస్తుంది కాబట్టి ఆ గోల్డ్ ని ఇప్పుడు ఈ టైంలో రియల్ ఎస్టేట్ ఎక్కడండి అమ్మగలుగుతారు? ఈ టైంలో స్టాక్స్ లాస్ కి ఎవరు అమ్మగలుగుతారు? సో ఇదే మొత్తం వరల్డ్ లో కూడా జరుగుతూ ఉంది. సో దానివల్ల మనకి గోల్డ్ లో ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు, లేదు అంటే లిక్విడిటీ సెల్ అనేది మనకి జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైనా గోల్డ్ బై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు బై చేసుకోవడం మొదలు పెట్టండి. మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అన్ని అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగడం మనకి మొదలవుతుందో గోల్డ్ మళ్ళీ నెమ్మదిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మాధవరెడ్డి గారు ఇప్పుడు ఒక 2-3 నెలలకు ముందు వరకు, అంటే జనవరి వరకు సిల్వర్ 1,30,000 వరకు వెళ్ళింది హై, గోల్డ్ ఏమో 1,95,000, 2 లక్షల వరకు వెళ్ళింది కదా. ఆ రోజు చాలా చాలా తొందరపడి కొనేసేసారు. ₹1,00,000 4 లక్షల దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారండి. సిల్వర్ 4,30,000 దగ్గర కొనేసారు, బంగారు 2 లక్షల దగ్గర కొనేసేసారు కదా. మరి ఇప్పుడు అంత పెట్టి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు 4,30,000 పెట్టి కొన్న వాళ్ళు ఈ రోజు 2,26,000, ఆల్మోస్ట్ 50% తగ్గిపోయింది. అంటే ఆ వాల్యూ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అసెట్ క్లాస్ వాల్యూ. బంగారం ఏమో ఆ రోజు 2 lakhs పెట్టి కొన్నారు, ఇవాళ 1,20,000, 1,30,000 వచ్చేసింది కదా. అంటే ఏంటి ఇప్పుడు, అంటే దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి? షూర్ అండి, దిస్ హాస్ బీన్ ఏ లెసన్. ఇది అందరికీ కూడా ఒక లాంటి లెసన్ అన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నారంటే పెరుగుతుంది, వాళ్ళు కొన్నారు గోల్డ్, వాళ్ళు కొన్నారు, లేకపోతే సిల్వర్ వాళ్ళు కేజీ కొన్నారు 4 లక్షల దగ్గర, అది 5 లక్షలు అయిపోతుందని వాళ్ళని చూసి వీళ్ళని చూసి బై చేయడం ఎక్కువైపోయిందండి. ఫోమో, వాళ్ళు కొనేస్తున్నారు, మనం కొనలేదు. ఆ ఇంట్లో లేడీస్ దగ్గర నుంచి జెంట్స్ వరకు ఇదే వరకు నడిచింది. 3 లక్షలు 4 లక్షల దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారు, 3.5 లక్షల దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా కేజీలు అంటే లోన్లు తెచ్చి కూడా కొన్న వాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నారు. పాత బంగారాన్ని తాకట్టు పెట్టి అయ్యో ఎంత తెలివితేటలు. అయ్యో మా దగ్గర లేడీసేనండి. లేడీస్ ఎట్లా అంటే, మేడం లాకర్ లో ఉంది కదా, దాని వల్ల ఏం లాభం, దాన్ని ఏం చేద్దాం, 9% కి మనం లోన్ తీసేసుకొని ఆ లోన్ వచ్చిన అమౌంట్ మళ్ళీ సిల్వర్ కొందాం. సో ఇప్పుడు ఏమైంది, సిల్వర్ ఏమో 30 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 4,20,000 నుంచి ఇప్పుడు 2,20,000 వచ్చేసింది. మరి ఇప్పుడు మీరు లోన్ దాని మీద 9% కట్టాలి. ఇప్పుడు దాని మీద ఇక్కడేమో 50% తగ్గిపోయింది. దాని మీద ఇప్పుడు లోను వాళ్ళు ఊరుకుంటారండి, దాని మీద 9% అయితే కడుతూనే ఉండాలి. అంటే ఒకవైపు ఇంట్రెస్ట్ భారము, ఒకవైపు మీకు 50% వాల్యూ అనేది పడిపోయింది. సో ఇలాంటిదేనండి, దీన్నే మనము ఒక లెసన్ లాగా తీసుకోవాలి. అందరూ చేస్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారు కదా, ఒక హర్డ్ మెంటాలిటీలో ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారండి. అట్లా కాకుండా అసలు మనం ఒక స్ట్రాటజీ, మనం ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని ఈ వాయిస్, ఈ నాయిస్, లేకపోతే ఈ హర్డ్ మెంటాలిటీ ఇదంతా కాకుండా మనకి ఎంతవరకు కావాలి, మరి అప్పులు చేసి ఈ విధంగా వెళ్ళడం అనేది ఏదైనా అండి, అది స్టాక్ మార్కెట్ అవనియండి, లేకపోతే సిల్వర్ అవనియండి, గోల్డ్ అవనియండి, ఇలా ఈ విధంగా అప్పులు చేసి ఇలా దీన్ని మనం క్యాచ్ చేయడానికి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇలాంటి మనకి యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో 50% ఫాల్ అంటే ఇది ఎప్పుడు రికవర్ అవ్వాలండి? ఇది ఎప్పుడు రికవరీ అవ్వాలి? సో దీని వల్ల మనం ఏంటంటే ఇదంతా ఒక లెసన్ లాగా మనం చూడాలండి. ప్రతి ఒక్కటి పెరుగుతుంది కదా అని దాన్ని అప్పులు చేసి క్యాచ్ చేయడము, లేకపోతే వాళ్ళు కొన్నారు కదా అని మనం కొనడము కాకుండా, మనం నిజంగానే ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు మన స్ట్రాటజీ ఒకటి మెయింటైన్ చేయాలండి. ఇక్కడ అందరికీ లేనిది ఏంటి అంటే, దిర్ షుడ్ బి సమ్ స్ట్రాటజీ. అది ఏంటంటే 2 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మన పర్సనల్ ఫైనాన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు టైం హారిజన్ ఎంత ఉంది, మనం వాల్టిలిటీని ఎంత తట్టుకోగలం, ఇది ఎంతమంది తట్టుకోగలరండి ఒకేసారి 50% పడడం అనేది. కొంతమంది అసలు డైజెస్ట్ చేసుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరు. మనం పెట్టింది ఏంటి, 4 లక్షలు పెడితే ఇప్పుడు 2 లక్షలు అయిందంటే ఎంతమంది తీసుకోగలరు? అది ఎంత కాలం మళ్ళీ 4 లక్షలు అవడానికి ఎంత టైం పట్టొచ్చు?
సో ఇలాంటివన్నీ మనం ఆలోచించుకోవాలి. మన గోల్ ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఎంత టైం ఉంది, మన టైం హారిజన్ ఏంటి, అసలు ఎంత పర్సంటేజ్ ఈక్విటీలో ఉండాలి, గోల్డ్ లో ఉండాలి, లేకపోతే మనము సిల్వర్ లో ఉండాలి, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీ, ఒక ప్రిన్సిపల్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటే, అంటే ఎటువైపు వస్తే అటువైపు వెళ్ళిపోవడం, ఏది మనకి పెరుగుతూ ఉందో, లేకపోతే ఏది ఫోమో అంటారు కదండి, వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేయడం, ఇలా చేయడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ ఎవరైతే 3 years 5 years టైం హారిజన్ పెట్టుకుంటూ గోల్డ్ కొనుక్కున్నారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మేబీ ఇప్పుడు మనకు కొంచెం కరెక్షన్ కనిపించినా మళ్ళీ ఇవన్నీ సిచ్యువేషన్స్ అయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం గోల్డ్ అనేది ఆ విధంగా నెమ్మదిగా పెరుగుకుంటూ వెళ్తుంది. బట్ ఒక 3 years నుంచి 30% 40% ప్రాఫిట్లు అయితే ఈ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి. గోల్డ్ అండ్ సిల్వర్ టేక్స్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.